ఒక సాయంత్రం రాము తన తాతయ్యతో కలిసి ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాడు. నక్షత్రాలు మెరిసిపోతూ ఉండగా రాము మళ్లీ ప్రశ్నలతో ముందుకొచ్చాడు. తాతయ్య, ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకునేవాళ్లు ఎలాపి చేస్తారు అని అడిగాడు. తాతయ్య చిరునవ్వుతో చెప్పడం ప్రారంభించాడు. రాము, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి చాలామంది శాస్త్రవేత్తలు కృషి చేస్తారు. వాళ్లలో ప్రతి ఒక్కరూ తమ విధంగా ప్రకృతిని గమనిస్తారు. ఎలా తాతయ్య అని రాము అడిగాడు. ఉదాహరణకు తాతయ్య చెప్పాడు, ఒక భూవిజ్ఞాన శాస్త్రవేత్త భూమిలో ఉన్న ఖనిజాలు, శిలాజాల విస్తరణను అధ్యయనం చేస్తాడు. అలాగే పర్యావరణ శాస్త్రవేత్త జీవులు తమ నివాసాల్లో ఎలా జీవిస్తాయో గమనిస్తాడు. వీళ్ళిద్దరూ ప్రకృతిలో ఉన్న నమూనాలను తెలుసుకోవటానికి పరిశీలనలు చేస్తారు. రాము ఆసక్తిగా విన్నాడు. తాతయ్య కొనసాగించాడు. మరొకరు ఆకాశాన్ని పరిశీలించే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అతను నక్షత్రాలు, గ్రహాలు, దూరమైన ఆకాశగంగలను చిత్రీకరిస్తాడు. మరోవైపు వాతావరణ శాస్త్రవేత్త గాలి బెలూన్ల ద్వారా వాతావరణ సమాచారం సేకరిస్తాడు. ఇలా చాలామంది శాస్త్రవేత్తలు ప్రకృతిని గమనిస్తూ ఉంటారు. దీనినే పరిశీలనా శాస్త్రం అంటారు. అంటే వారు కేవలం గమనిస్తారా అని రాము అడిగాడు. తాతయ్య నవ్వుతూ చెప్పాడు, కాదు రాము, ఇంకో విధానం కూడా ఉంది. ప్రయోగాత్మక శాస్త్రం. ఉదాహరణకు, ఒక రసాయన శాస్త్రవేత్త వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద రసాయన ప్రతిచర్యలు ఎలా జరుగుతాయో పరీక్షిస్తాడు. అణుభౌతిక శాస్త్రవేత్త కణాల గమనాన్ని అధ్యయనం చేస్తాడు. జీవశాస్త్రవేత్త కణజాలం, గణజాలం వివిధ ప్రేరణలకు ఎలా స్పందిస్తుందో పరిశీలిస్తాడు. వీరంతా ప్రయోగాలు చేసి ఫలితాలను తెలుసుకుంటారు. రాము ఆశ్చర్యంతో అన్నాడు, అంటే వారు నిజాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారా? అవును, తాతయ్య చెప్పాడు. కొంతమంది వ్యాధుల కారణాలను తెలుసుకుంటారు. మరికొందరు వాటి నివారణ మార్గాలను కనుగొంటారు. ఒక శాస్త్రవేత్త చేసిన పరిశోధన మరొకరికి పునాది అవుతుంది. చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో పనిచేస్తూ తెల్లని కోట్లు ధరించి ఉంటారు. రాము చిరునవ్వుతో అడిగాడు, అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారా? తాతయ్య సమాధానమిచ్చాడు, అవును రామా, వారందరి ముఖ్య లక్ష్యం ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం. వారు గమనించిన విషయాలను నమోదు చేసి, పాత ఆలోచనలు తప్పు అయితే వాటిని మార్చి కొత్త ఆలోచనలను తీసుకువస్తారు. ఇలా ప్రకృతి గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తారు. రాము ఆలోచిస్తూ అన్నాడు, అంటే విజ్ఞానం ఎప్పటికీ మారుతూ ఉండే ప్రయాణం లాంటిదా? తాతయ్య ఆనందంగా చెప్పాడు, ఖచ్చితంగా. ప్రశ్నలు, పరిశీలనలు, ప్రయోగాలు ఇవన్నీ కలిపి విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఆ రాత్రి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ రాము కూడా ఒక చిన్న శాస్త్రవేత్తగా మారాలని నిర్ణయించుకున్నాడు.